ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి, కొత్తపేట్, సోమాజిగూడ మరియు ఖమ్మంలో. నమస్తే రమ్మగారు. నమస్తే జయ. మంచి స్టోరీ చెప్పండి. చందమామ కథ చెప్దామా? పూర్వం ఒక కోయపల్లెలో, ఒక చిన్న పల్లెటూరులో ఒక కోయవాడు ఒక ఆయన ఉండేవాడు. పెళ్ళైంది, 2 పిల్లలు పుట్టాక భార్య చనిపోతే ఆయనకి చుట్టుపక్కల వాళ్ళంతా ఏమంటారు, చంటి పిల్లలు ఉన్నప్పుడు ఆడది లేకుండా ఎట్లా చేస్తావు, నువ్వు వేటకెళ్తావు, నువ్వు ఊళ్ళోకి వెళ్తావు, అడవిలోకి వెళ్తే పిల్లల సంరక్షణకు ఆడది ఉండద్దు, ఇంటికైనా ఆడది ఇంటికి ఇల్లాలు ఉండాలని పెళ్ళిళ్ళు చేసేసేవాళ్ళు. రెండో పెళ్ళి చేస్తే అదొక రాకాసి. ఆవిడికి సవితి పిల్లలంటే గిట్టేది కాదు. ఈ పెద్ద పిల్లలిద్దరు, ఒకడు సింగన్న, పిల్ల పేరు దుర్గాలు. సింగన్న తెలివైన వాడు, కొంచెం తప్పించుకోవటాలు అవి చాతొచ్చిన వాడు. ఆ దుర్గాలు తెగ ఏడ్చేది చిన్నపిల్ల తల్లి, సవితి తల్లి పెట్టే బాధలకి. అన్నిటికీ కసిరి కొట్టేది, వేళకి పెట్టేది కాదు, సగమే పెట్టేది. ఏదైనా తింటే ఎంతసేపు తింటావనేది, పని చేయించేది, బాగా చిన్నపిల్లతో అన్ని పనులు చేయించేది. దాని చేతులు పుళ్ళు పడిపోయి కాళ్ళకి దెబ్బలు తగిలి ఏడ్చుకుంటూ ఉండేది. పాపం సింగన్నకు బాధగానే ఉండేది. అయితే ఈ చెల్లెని తప్పించగలిగినంతసేపు తప్పించేవాడు, ఇది లేకపోతే లేదు. ఈ సవితి తల్లికి ఏమనిపించిందంటే, వీళ్ళని ఇట్లా ఏడిపించుకు తింటాం ఎందుకు, వీళ్ళని పీడ విరగడి చేసేసుకుందాం అని చెప్పి ఓ తెలిసిన చుట్టాల అబ్బాయిని ఒకరిని పిలిచి, ఒరే వీళ్ళని అడవిలోకి తీసుకెళ్ళాలిరా అని చెప్పి. పిల్లాడికి ఏం చెప్పింది, మనకి మందులు ఏవో కావాలి, మందులు నూరుకోవాలి, ఆ మందులకి కావాల్సిన మొక్కలు అడవిలో ఉంటాయి, పనివాడు వస్తాడు, నువ్వు వాడితో వెళ్ళు అని చెప్పింది. నువ్వు ఒకటే ఏం పోతావు, చెల్లిని కూడా తోడు తీసుకెళ్ళు అని చెప్పి చెల్లెల్ని కూడా పంపించింది. వాడు పిల్లాడు ఇదేదో ఎత్తేస్తుంది అనుకుని వాడు ఆడుకునే ఇవి ఉంటాయి, రాళ్ళు, గులకరాళ్ళు, ఆటలాడుకునేవి, అన్ని గులకరాళ్ళని జేబులు పోసుకున్నాడు. వెళ్ళే దారిలో ఒకటి వేసుకుంటూ వెళ్ళాడు. ఆ పనివాడు ఏం చేశాడు, అడవిలో ఒక చెట్టు కింద తీసుకెళ్ళి, మీరు ఇక్కడే కూర్చోండి, నేను మళ్ళా వస్తా, అక్కడెక్కడికో వెళ్ళి ఆ మొక్కలు ఏవో పీక్కొస్తానని ఇంకో దారి గుండా వెళ్ళిపోయాడు. వెళ్ళిన దారినే మళ్ళాడు అనుకో, పిల్లాడికి అర్థం అవుతుంది, కొంచెం పెద్దవాడు కదా, ఓ 10-11 ఏళ్ళ వాడు, 11-12 ఉన్నాయి. పిల్లకు ఒక 7 ఏళ్ల పిల్ల, 6-7 ఏళ్ళు ఉంటాయి. ఆ నుంచి ఈ పిల్లాడు ఏం చేశాడు, కొంచెం చీకటి మసలేసరికి ఓహో వీడు వదిలిపెట్టి వెళ్ళిపోయాడని ఈ రాళ్ళు వేసాడు కాదు, ఇవి ఒక్కొక్క రాయిని వెతుక్కుంటూ, రాత్రికి వెన్నెల్లో కొంచెం మెరుస్తున్నాయి వేసిన రాళ్ళు, తను వేసిన వాటిని వాడు గుర్తుపడతాడు కదా, రోజు ఆడుకునే గులకరాళ్ళు, ఆ దారి వెంబడే నడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోయాడు. చీకటి పడలేక ఇంటికి వచ్చిన పిల్లల్ని చూసి రుసరుసలాడిపోయింది సవితి తల్లి. ఏదో తిట్టింది. ఒక 4 రోజులు గడిపాక మళ్ళీ ఇంకొకరిని కేకేసింది. అయితే ఈసారి ఏం చేసింది, సమయం ఇవ్వాల. పిల్లాడికి ముందు రోజే చెప్పింది అనుకో, వాడు ఏదో ఒక ఏర్పాటు చేసుకుంటాడు వెనక్కి వచ్చేయటానికి. అప్పటికప్పుడు నువ్వు వెళ్ళమని పంపిస్తే వీడేం చేశాడు, వాళ్ళ అమ్మ ఆవిడేం చేసింది, పిల్లడికి రొట్టెలు ఒత్తి, మాడిపోయిన రొట్టెలు అంత బెల్లము ఇచ్చింది. వీడేం చేశాడు, ఆ రొట్టెలు చిన్న చిన్న ముక్కలు చేసి వెళ్ళే దారిలో వేసుకుంటూ వెళ్ళాడు. కానీ అక్కడికి వెళ్ళాక ఆ రెండో పనివాడి పిల్లల్ని అక్కడ వదిలిపెట్టి ఎటో పోయాడు, ఇక రాల. వీడు రొట్టెలు వెతుక్కుంటూ వెనక్కి వద్దాం అనుకున్నాడు. కానీ అడవిలో ఈ రోడ్ల మీద పురుగులు, చీమలు అవి ఇవి ఉండవు, తినేసినాయి. రొట్టెలు కాస్త ముక్కలన్నీ పిండి అయిపోయి ఎవరిది వేడి దారిని పట్టిన అవి పోయినాయి, దారి కనపడలా. ఇకేం చేస్తాడు, వెతుక్కుంటూ ఈ చెల్లెల్ని వెంటేసుకుని ఏవో 2 కాయలు ఏవో కనపడితే ఆ 2 కాయలు, బెల్లం ముక్క ఒకటి ఉంది, బెల్లం ముక్క పెట్టి చెల్లెలకి తినిపించాడు. వాడు నడవడం మొదలుపెట్టాడు. వెళ్ళగా కొంచెం వెన్నెల రాత్రులు వాడికి ఒక పెద్ద దేవాలయం ఒకటి కనపడింది. దేవాలయం నిండా సజీవ శిల్పాల్లాగా ఉన్న బొమ్మలు ఉన్నాయి. ఏమిటో సరే ఏమన్నాడు, చెల్లెల్ని కొంచెం గట్టెక్కించి నుంచోబెట్టి దాని మీదగా ఏవో చెట్లు కనపడుతున్నాయి, పైకి ఎక్కితే వెలుతురు బాగా కనపడుతుంది, ఇంటికి దారి కూడా కనపడుతుంది, నువ్వు ఇక్కడే నుంచో అని ఆ గోపురం మీదకి ఎక్కాడు. ఎక్కేసరికల్లా అన్ని బొమ్మలు, మనుషుల బొమ్మలు ఉన్నట్టే ఉన్నాయి. అవి ఎక్కి ఓ పక్క నుంచి ఓ చెట్టు ఏదో ఇట్లా వాలి ఉంది ఆ గోపురం మీదకి, దానికి నిండా కాయలు కనపడుతున్నాయి. పిల్లాడు ఏం చేశాడు, ఆశకి ఆకలిస్తుంది, మధ్యాహ్నం ఎప్పుడో తిన్న అన్నం పాపం, ఆ రొట్టెలు తినలేదు, ఇంత బెల్లం ముక్క నోటేసుకుని అంత బెల్లం చెల్లెలకే పెట్టేశాడు. కాయ ఒకటి పట్టుకు లాగబోయాడు, కాయ కోసేసరికల్లా గంటలు గణ మోగిపోయినాయి ఆ దేవాలయంలోకి. కాయ కోయగానే మోగేసరికల్లా ఆ దేవాలయం లోపల నుంచి ఒక గూడల్లి ఉంది. ఒక ఆవిడ బయటకు వచ్చి, ముస్సిలి మామ, అయ్యో ఎవర్రా పిల్లలు, ఏమిట్రా, ఎక్కడి నుంచి వచ్చారా అని కేకేసుకుంటూ వచ్చింది. కింద నుంచున్న 6-7 ఏళ్ల చిన్నపిల్ల, పైన ఎక్కిన కొంచెం పుష్టిగా ఉన్న పిల్లవాడు,
కనపడేసరికల్లా కేకేస్తుంది, రండిరా రండిరా మా నాయనే అడవిలో తిరుగుతున్నారా, దారి తప్పిపోయారా, రండి రండి అని లోపల తీసుకుపోయింది. చక్కగా సుష్టుగా అన్నం పెట్టింది, పప్పు కూర అన్నీ వేసుకుని శుభ్రంగా తిన్నారు. తెల్లవారు లేచి మా ఇంటికి వెళ్ళిపోతామవ్వా అని చెప్పాడు. అలాగేరా అంతకంటేనా అంది. కానీ తెల్లారి లేవల సింగన్న. తెల్లవారేసరికల్లా ఒక గూడు లాంటి దాంట్లో ఎలా ఉందంటే అది ఒక జైలల్లే ఉంది, గుహల్లే ఉండి జైలల్లే ఉంది. మంచానికి వేసి తాళ్ళకేసి కట్టేసి ఉన్నాడు వాడు. ఏ మంచం మీద పడుకున్నాడో ఆ మంచం మీద తాళ్లతో కట్టేశాడు. అయ్యో, తను జైల్లో ఉన్నట్టు అర్థమైంది వాడికి. తల తిప్పి చూస్తే కనపడుతోంది. ఏం చేస్తాడు, మంచం మీద పడి ఉన్నాడు. చెల్లి లేదని బాగా ఇదైపోయాడమ్మో, చెల్లి ఏమైపోయిందని. అది మాత్రం అటు ఇటు తిరుగుతోంది. దాన్ని కట్టేలా. దీనికి ఇంతలా తాళం వేశారు ఈ జైలుకి. అక్కడి నుంచి ఆ పిల్లతోటి ఆ పని ఈ పని అన్ని పనులు చేయించేది ఆ ముసలిది. చెల్లెలు అన్నయ్య లేకుండా బయటికి పారిపోయి అదేం చేస్తుంది, అదే అంత ధైర్యం లేదు. పైగా పిరికి పిల్ల, అన్నిటికీ ఏడుస్తుంది అది. అన్న ఇక్కడే ఉన్నాడు కాబట్టి అక్కడక్కడే తిరుగుతోంది. దానికో ముద్ద పెట్టేది. అక్కడి నుంచి వీడికి మాత్రం తిండికి లోటు లేదు. ఒక పూట ఏం చేసింది, మర్నాడు ఆ మంచం నుంచి ఊడదీసి చేతులు కట్టేసి ఆ గోడ కానించి కూర్చోబెట్టింది. వాడు అక్కడక్కడే తిరగచ్చు కానీ జైలు నుంచి బయటికి రాకూడదు. రోజు మంచిగా వంట చక్కగా చేసి వీడికి తినిపిస్తుంటే సరే బాగానే చెల్లెలే పట్టుకొచ్చేది. ఏం చేసావు పని, వాళ్ళు నువ్వేం తిన్నావు, నువ్వు ఎక్కడికి వెళ్ళావు అంటే అది చెప్పేది. ఆ పని చేసా ఈ పని చేసా, అక్కడ తిరిగా ఇక్కడ తిరిగా, అవి తిన్నా అని అన్నయ్యకి అన్నం పెట్టేది తీసుకొచ్చి. రోజు చెల్లెలే మోసుకొచ్చేది. 3 రోజులకు ఒకసారి ముసలిది వచ్చి, ఏదిరా అబ్బాయి నీ చేతి వేళ్ళు నాకు అందించు అని అడిగేది. అది కొంచెం చీకటిగా అనిపించేది. చేతి వేళ్ళు బయటకు పెడితే ఆ చేతిని ఇలా ఇలా నొక్కి చూసి ఇంకా బలవలా అనేది. వీడేం చేశాడు, ఇదేదో ఎత్తేసిందని ఆ లోపలంతా చీకటిగా ఉందిగా, అటు ఇటు చేతులు కదిపి చూస్తే ఏవో ఎండు కట్టెలు పుల్లలు చాలా ఉన్నాయి. ఓ పుల్ల తీసి సన్నగా ఉన్నదాన్ని ఏదైనా నీ చెయ్యని దిచ్చు అనగానే ఆ పుల్లని దించడం మొదలుపెట్టాడు. ఆ ఎండు పుల్ల నొక్కి చూసి ఇంకా బలవలేదు అనేది. సరికి ఇది ఏదో చేస్తోందని అనిపించింది. అయితే ఏం చేస్తుంది, దుర్గాలు ఉందిగా పిల్ల, అటు ఇటు తిరుగుతూ అది చెప్పింది, అన్నయ్య ఇవాళ ముసలిమామ ఏం చేసిందో తెలుసా, పెద్ద పొయ్యి ఉంది లోపల, ఎక్కడో లోపల గదిలో పొద్దున పేడ మోసుకెళ్తోంది. ఎందుకో పేడ మోసుకెళ్తోందని నేను కూడా వెళ్ళాను. ఆ పేడ తట్ట ఇంత తట్ట ఈ పిల్ల మొయ్యలేదని అదే మోసుకెళ్తోంది ముసలమ్మ. పెద్ద పొయ్యి ఉంది, పొయ్యి అంతా అలికింది నున్నగా, కింద మంట పెట్టాలి దానికి, పైన ఇంత పెద్ద మూకుడు ఉంది. ఎంత పెద్ద పొయ్యో ఎంత పెద్ద మూకుడో అని చెప్తే అమ్మో ఇదేదో వేస్తోంది వేషం అనుకున్నాడు. మళ్ళీ ఆ రోజు అలికిందని చెప్పిందిగా, ఆ మర్నాడు ముసలిమామ ఈ కుర్రాడిని అరే నీ చెయ్యని తెచ్చగానే వీడు ఎండు పుల్లు అందించాడు ఎప్పట్లాగానే. అందించేసరికి నొక్కి చూసి బలవకపోయినా సరే ఇవాళ రాత్రి కవళిచ్చేస్తా అన్నది. అనేసరికి అమ్మో ఏదో చేస్తోంది అనుకున్నాడు. సరే చీకటి పడ్డాక ఏం చేస్తుంది, వరే నాయన బయటికి రారా, మీ చెల్లేమో చిన్నపిల్ల, నేనేమో ముసలిదాన్ని, నాకు ఓపిక లేదు, పొయ్యి వెలిగించాలి, అది పొయ్యి దగ్గర కూర్చొని విసురుదు కానీ రా అని పిలిస్తే తీరావాడు వెళ్ళి చూసేసరికల్లా ఆ పెద్ద మూకుడు, అది ఇంత సామాన్యం కాదు, ఒక మంచి పెట్టేంత మూకుడల్లే ఉంది. అది దాంట్లో నూనె పోసి పొయ్యి ఎక్కించింది. అక్కడి నుంచి కింద మంట పెట్టింది. ఆ పొయ్యి ఎంత పొయ్యి, పెద్ద గుహలాగా ఉంది. దానికి తలుపులు కూడా ఉన్నాయి. తలుపులు తీస్తారు. ఈ మన చైనా వాళ్ళ కథల్లో కనపడుతుంటాయి, ఈ మన చైనా వాళ్ళ వీడియోల్లో అడుగుని మంట పెట్టి నిప్పంతా తీసేసాక కేకులు బిస్కెట్లు అవన్నీ లోపల పెట్టి అవెన్ లాగా ఉంటుంది అన్నమాట, వేడిగా ఉంటుంది, తలుపులు వేసేస్తారు. అట్లా తలుపులు ఉన్నాయి దానికి. దీన్ని విసురుదు అనేసరికల్లా వీడన్నాడు, ఆ విసరటం మాకేం తెలుసు, మేము కోయవాళ్ళం కదా, అసలు పొయ్యే తెలీదు మాకు, ఇదేమిటో విచిత్రంగా ఉంది, పొయ్యి విసురు అని నువ్వే అంటున్నావు, విసరటం ఎలాగో కూర్చుని చూపించు, నాకు తెలియదు అన్నాడు. చేత్తో విసరాలి రా. సరే ఎక్కడ విసరాలి, చెయ్యాలి కదా, అదేదో నువ్వు చేసి చూపించు నేను చూస్తానన్నాడు. అనగానే ముసలిది ఏం చేస్తుంది, ఓరిని 12 ఏళ్ల కుంకవి నీకు అది కూడా రాదుట్రా అని చక్కగా ఆ పెద్ద పొయ్యి ఎదురుగుండా చిన్న పీట ఉంటే పీట మీద పొందిగ్గా ఇట్లా గొంతు కూర్చుని విసిని కనిపెట్టి ఇట్ట విసురుతూ ఇట్టాగే రాను. ఈ పిల్లాడు ఏం చేశాడు, పక్కన నుంచి చూస్తున్నాడు కదా, ఈ ముసలమ్మ నా పీట మీద నుంచి ఒక్క తోపు తోసాడు ఆ పొయ్యిలో పడేటట్టుగా. అది ఎంతుంది, గంగాళం అంతా నోరు తెరుచుకుని ఉంది ఆ పొయ్యి. ఈ ముసలిదేళ్ల పొయ్యిలో పడంగానే వీడు దాన్ని ఒక కర్రపేడు పెట్టి లోపలికి తోసేసి తలుపులు వేసేసాడు. లోపలికి వెళ్ళిపోగానే గంటలు గణ 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 మోగటం మొదలుపెట్టినాయి. అంతకుముందు గంటలు ఎప్పుడు మోగినాయి, వీడు మామిడికాయ కోస్తాయి పండుగ వస్తున్నప్పుడు
అక్కడి నుంచి ఆ గోపురం మీద ఉన్న విగ్రహాలన్నీ మనుషులైపోయినాయి. అందరూ మనుషులే. అందరూ బిలబిల్లాడుతూ పరిగెత్తుకొచ్చారు. ఏదో అయ్యింది ముసల్దానికి, అందుకే మేము ఇలా మామూలుగా అయిపోయామని వెతుకుతూ లోపలికి వచ్చేసి వీడేం చేశాడు, ఈ లోపల ముసల్దాన్ని తోసేశాక ఈ చెల్లెలు చేయిపుచ్చుకుని ఇది ఎక్కడుంది, మామూలుగా వీళ్ళు రోజు తిరుగుతున్న చోట్లేదు, ఎక్కడో లోపల ఉంది. వీడు గుళ్ళోకి రావటమే వాడికి తెలుసు. ఆ గోపురం లోపలికి అదో గుహలా ఉంది. అది పరిగెత్తుకుంటూ బయటకు వచ్చాడు. వీడు బయటకు వచ్చేసరికి గోపురం మించి మనుషులంతా దిగేశారు కిందకి. భలే 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 పని చేసావు, ఏం చేసావు ముసల్దాన్ని అని అడిగారు. ఏం చేసావంటే నేను పొయ్యిలో దోసేసానంటే పదా పొయ్యి ఎట్లా ఉందో చూద్దామన్నారు. అక్కడ ఏమైందో, పొయ్యిలో ఏమైందో చూడాలిగా. ఈ గుంపంతా వచ్చారు మనుషులు, పిల్లలు కాదు మనుషులే వాళ్ళంతా. వాళ్ళు ఈ పిల్లాడు పిల్ల మళ్ళీ లోపలికి వెళ్తే ఆ పొయ్యి కాస్త ఒక విచిత్రమైన పెట్టెలాగా మారిపోయి ఉంది. పెట్టెల్లే కనపడుతోంది. దాని మీద రాసుంది, మాయదారి ముసల్దాన్ని మట్టు పెట్టిన మహానుభావులారా, నా మీదకి ఎక్కండి, ఈ గద్దె మీద ఎక్కి కూర్చోండి, మీకు ఎక్కడికి కావాలంటే అక్కడికి తీసుకెళ్తా, ఏం కావాలంటే అది ఇస్తా. అనగానే చుట్టూతా చేరిన వాళ్ళని చప్పట్లు కొట్టారు. మీరే మహానుభావులు, మా ఎవరి వల్ల కాలేదు, ఎక్కండి ఎక్కండి ఎక్కి కూర్చోండి అని ఈ పిల్లాడిని ఎత్తి దాని మీద కూర్చోబెట్టి ఆ దుర్గాల్ని కూడా ఎత్తి దాని మీద కూర్చోబెట్టారు. మా ఇంటికి వెళ్ళాలి అనగానే ఆ పెట్టె బొక్క వదుటనే లేచేసి ఇంటికి తీసుకెళ్ళి రైమని వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళిపోయింది. ఒక పల్లకిలాగా అయిపోయిందనమాట. అది మోసుకుంటూ వాళ్ళ ఇంటికి తీసుకుపోయింది. ఎప్పుడైతే ఈ పిల్లలు ఆకాశంలో నుంచి దిగేసరికి ఏవో మాయలు మంత్రాలు జరిగిపోతున్నాయి. అప్పటికి వీళ్ళు వెళ్ళిపోయి 10-15 రోజులు అయిపోయింది కదా. చుట్టుపక్కల వాళ్ళంతా తిట్టిపోస్తున్నారు పిల్లల్ని పొట్టను పెట్టుకున్నామని. మొగుడు కూడా తిడుతున్నాడు. పిల్లలు చూడంగానే సవితల్లి లేచకపోయింది, పరిగెత్తుకుంటూ పారిపోయింది అక్కడి నుంచి. తండ్రి పిల్లలిద్దరినీ కావలించుకున్నాడు. చచ్చిపోయారు అనుకున్నాను రా నాయన, ఎలా తిరిగి వచ్చారంటే జరిగిందంతా చెప్పారు. ఆ పెట్టె ఏది అడిగితే అది ఇస్తుంది. వాళ్ళకి ఏముంటాయి సింపుల్ కోరికలు, ఏదో మాంసం కూర అన్నం అవే కావాలి. పల్లెటూరి వాళ్ళు కదా, వాళ్ళకి కావాల్సింది కోరుకుని ఆ ఊరికి కావాల్సినవి చేసుకుంటూ పిల్లలిద్దరూ తండ్రితోటి హాయిగా ఉన్నారు. కథ కంచికి మనం ఇంటికి. చాలా బాగుందండి. నమస్తే అమ్మగారు. చిన్న కథ కదా. నమస్తే.